సోనం రఘువంశీ, రాజా రఘువంశీ, ఖచ్చితంగా ఈ పేర్లు మీరు వినే ఉంటారు. ఒక న్యూస్ పేపర్ హెడ్డింగ్ మీద కానీ, న్యూస్ ఆర్టికల్లో కానీ, టీవీ ఛానల్లో కానీ చూసే ఉంటారు. బట్ ఒక కంప్లీట్ ఐడియా ఉండుండదు. పెళ్లి చేసుకోవాలంటేనే భయం వేస్తుంది. ఒక భార్య నిర్దాక్షిణంగా కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పెట్టి మరీ భర్తను చంపేసింది. ఈ పాయింట్ వరకు మీకు అర్థమే ఉంటుంది. కానీ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో, మేఘాలయలో షిల్లాంగ్ లో, ఆ స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రెస్టోన్ ట్యూన్సాంగ్ గారు, ఈస్ట్ కాశీ హిల్స్ ఎస్పీ వివేక్ సాయం గారు, వీళ్ళిద్దరూ మాట్లాడుతుంది ఒకటే ప్రెస్ తో మాట్లాడుతూ, ప్రస్తుతానికి 4 మందిని అరెస్ట్ చేసి ఒక వ్యక్తిని డీటైన్ చేశాం. మాకు సంబంధించిన 3 టీంలు 2 స్టేట్ల దగ్గర ఉన్నాయి. వాళ్ళందరినీ ఇక్కడ తెచ్చి స్టేట్కి తెచ్చి మా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి మాట్లాడి అడిగితే గానీ అసలు నిజాలు బయటికి రావు. 4 individuals have been apprehended in connection with this case. 2 from Indore, Madhya Pradesh, and 1 from Latitpur, Uttar Pradesh. కాకపోతే ఇనిషియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో భార్య వైపే ఫింగర్ చూపిస్తుంది. వన్ ఆఫ్ ద ప్రైమ్ అక్యూజ్డ్ భార్యనే. మా దగ్గర ఖచ్చితంగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది అని మేఘాలయ పోలీస్ సైడ్ అంటుంటే, ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, లేదు మాకు పోలీసుల మీద నమ్మకం లేదు, వాళ్ళు మా అమ్మాయిని ఫ్రేమ్ చేస్తున్నారు, నేను అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, మా అమ్మాయి కంప్లీట్లీ అమాయకురాలు, ఆవిడ భర్తను ఆవిడ చంపలేదు అని 180 degrees ఆపోజిట్ స్టేట్మెంట్ ని వాళ్ళ నాన్నగారు ఇచ్చారు. లేదు నేను ఇందోర్ నుంచి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తా, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతా, ససే మీరా అంటే ససే మీరా అంటున్నారు ఈయన. तो इसके बाद में फिर हम लोग दिल्ली जाते हैं कि अमित शाह जी से मिलने के लिए कि भाई हमको सीबीआई की जांच दो आप. वो बिल्कुल दम नहीं है, झूठ बोल रही है, वो बिल्कुल झूठ बोल रही है. वहाँ की मेरी खुद वहाँ पहुंची हुई है, वो कैसे पहुंची है. ఈ కేసు గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మైక్రో లెవెల్లో మనం చూస్తే భార్య భర్త అరేంజ్డ్ మ్యారేజెస్, నచ్చకపోతే ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడం ఆ యాంగిల్ ఖచ్చితంగా ఉంది. కానీ జూమ్ అవుట్ చేసి చూస్తే ఎస్పీ వివేక్ గారు ఒక మాట అన్నారు, వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల్లో, అది ఎక్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, పోస్టర్ రూపంలో అయినా, కామెంట్ల రూపంలో అయినా, మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పట్ల వివక్ష చూపిస్తున్నారు, కమ్యూన్ అండ్ హార్మోనీ డిస్టర్బ్ చేస్తున్నారు. కొంతమంది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మేము సువోమోటో కేసేసాం. Hurtful statements, communal statements against the local people out here. We have taken that into cognizance because there are people from here who are studying outside also. Some people said let us harm the community from here which is outside. I would like to tell you that we have taken a sumoto case against. సుమోటో అంటే అథారిటీస్ వాళ్ళంతటి వాళ్ళగా కేసు వేయడం. అంటే ఈ కేసులో ఇక్కడ పోలీసులు ఇంత కాంప్లెక్స్ ఉంది కదా సిచ్యువేషన్, మొత్తం ఆల్మోస్ట్ ఒక నేషనల్ ఇంట్రెస్ట్ రేంజ్కి వెళ్ళిపోయింది. దీన్ని మొత్తాన్ని అందరికీ అర్థమైనట్టు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. మే 10న సోనం రాజా రఘువంశీల పెళ్లైనప్పటి నుంచి జూన్ 2న రాజా రఘువంశీ గారి శరీరం మేఘాలయలో దొరికినంత వరకు, జూన్ 9న వాళ్ళ భార్య యూపీలో ఉండే గజియాబాద్కి వెళ్ళి పోలీసుల దగ్గర లొంగిపోయినంత వరకు మధ్యలో మొత్తం ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక 15-20 నిమిషాల్లో. నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు డైలీ వస్తుంది. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు మాట్లాడతా. అండ్ మీలో చాలా మంది నా డైలీ వీడియోస్ ని నాలెడ్జ్ ఫిల్ గా కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంత మందికి రీచ్ అవుతుందో తెలుసా. అండ్ అలాంటి కొత్త వాళ్ళు ఒకవేళ మీరు ఒకళ్ళు అయితే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మనం క్రోనాలజీ ఆఫ్ ది ఈవెంట్స్ ఒక్కొక్కటిగా మాట్లాడేసుకుందాం. మే 10న అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా 2 వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ? మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇందోర్లో. మన తెలంగాణలో ఉండే వాళ్ళు ఆ ఊరు పేరు వినే ఉంటారు, నేబరింగ్ స్టేట్ కాబట్టి. పెళ్ళయ్యాక జనరల్ గా హనీమూన్కి వెళ్తారు కదా. ఈ రాజా రఘువంశీ గారు మనం శ్రీలంకకి వెళ్దాం అంటే, లేదు మనం మేఘాలయకి వెళ్దాం, అది చాలా బాగుంటది, నార్త్ ఈస్ట్ చూడాలని ఉంది అని చెప్పి పట్టుపట్టి హనీమూన్కి ఇద్దరు షిల్లాంగ్కి వెళ్ళారు. షిల్లాంగ్ ఇక్కడ మేఘాలయ క్యాపిటల్. అక్కడే బాలాజీ గెస్ట్ హౌస్ అనే ఒక ప్లేస్ లో చెక్ ఇన్ అయ్యారు. ఇది మే 2021 ఆ టైంలో. మే 22 మార్నింగ్ ఒక స్కూటీని రెంట్కి తెచ్చుకున్నారు కీటింగ్ రోడ్ అనే ఏరియా నుంచి. ఈ ప్రతి డీటెయిల్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. మీలో ఎంతమంది చిరపుంజి అనే పేరు వినుంటారు? బ్యూటిఫుల్ లొకేషన్ అది. సంవత్సరం పొడుగుతా వర్షం పడుతుంటది అంటుంటారు. షిల్లాంగ్ నుంచి ఇక్కడికి వెళ్ళే రూట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ దారంతా ఈ స్కూటీతో ట్రావెల్ చేశారు. మే 22. మే 23 మార్నింగ్ ముందు రోజు ఏదైతే చిరపుంజిని చూసి అక్కడ నుంచి మాల్ఖాయత్ అనే ఏరియాకి వచ్చి 300 అడుగులు కిందకి దిగి కింద ఉండే ఒక విలేజ్ లో హోమ్ స్టే తీసుకొని ఓవర్ నైట్ అక్కడే స్టే చేశారు. ఇప్పుడు మే 23 మార్నింగ్ ఒక 3 మంది అక్కడ యాడ్ అయ్యారు. ఎవరైతే అక్కడ లోకల్ గైడ్ ఉంటాడో ఆయన పేరు కూడా గమ్మత్తుగా ఉంటుంది, ఆల్బర్ట్ డి PDE అని ఉంటుంది. ఈ గైడ్ ఈ భార్య భర్తలతో పాటు ఇంకో 3 వ్యక్తులు చూశాడు. ఆ 3 హిందీ మాట్లాడుతున్నారు. వాళ్ళు లోకల్స్ కాదని ఈయనకి అప్పుడే అర్థమైంది. ఎందుకు? ఆ భాష వల్ల. ఇక్కడ స్క్రీన్ ప్లే లో బ్రేక్ పడుతుంది. తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో మనకు తెలియదు. ఎగ్జాక్ట్ గా 24 hours తర్వాత ఏదైతే స్కూటీని రెంట్కి తీసుకున్నారో ఆ స్కూటీని అబాండన్ చేసేసి అది ఎక్కడో మారుమూల ప్రదేశంలో దొరుకుతుంది లోకల్స్ కి. సోరా నాకు ఏదో ఏరియా ఉంటే ఆ కెఫే దగ్గర పార్క్ చేసి ఉంటుంది స్కూటీ, కానీ దానికి సంబంధించి ఎవరు ఉండరు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మేఘాలయ పోలీసులు ఇది ఒక మిస్సింగ్ కేసు, ఇది హనీమూన్కి వచ్చిన ఒక కపుల్ మిస్ అయ్యారు అని ఆ పద్ధతిలోనే సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. 1 రోజు వెతికారు, 2 రోజులు వెతికారు, 3 రోజులు వెతికారు. ఆల్మోస్ట్ ఒక వారం రోజులు వెతికిన తర్వాత జూన్ 2న ఒక చాలా పెద్ద బ్రేక్ త్రూ వస్తుంది ఈ పర్టికులర్ కేసులో. వేయ్ సోడాంగ్ ఫాల్స్ అని ఇదే సోరాలో కొన్ని కిలోమీటర్ల అవతల ఒక వాటర్ ఫాల్స్ లాంటిది ఉంది. అక్కడ ఈ రాజా రఘువంశీ గారి డెడ్ బాడీ దొరుకుతుంది. ఒక NDRF డ్రోన్ పట్టుకుంటుంది ఆ బాడీని. చనిపోయి చాలా రోజులు అయిపోయినట్టుగా డీకంపోజ్ అయిపోయిన స్థితిలో దొరుకుతుంది కంప్లీట్ గా. రక్తపు మరకలతో ఉన్న రెయిన్ కోట్, మొబైల్ ఫ్రాగ్మెంట్స్, అంటే పూర్తి మొబైల్ కాదు, మొబైల్ డస్ట్ అంటారు కదా, ఇరిగిపోయిన మొబైల్ నుంచి చిన్న చిన్న ముక్కలు, ఆ పీసులు అండ్ మిగిలిన అక్కడ దొరికిన ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసుకుని ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు. దీంట్లో మళ్ళీ చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫస్ట్ మేఘాలయ పోలీస్ నుంచి ఒక సిట్ టీమ్ వచ్చింది, SIT, మీరు పేరు వినే ఉంటారు కదా, అలాంటి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దాంతో పాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒకటి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒకటి, లోకల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఒకటి, వీళ్ళందరూ ఒక జాయింట్ ఆపరేషన్ చేస్తారు.
ఎందుకు? ఇంకా అమ్మాయి మనకు దొరకలేదు, హస్బెండ్ ఒకడే దొరికాడు, ఈ అమ్మాయికి ఇంకా ఏమైనా ప్రాణాపాయం ఉందా, మనం ఫాస్ట్గా నడుచుకోకపోతే ఏదైనా జరిగిపోద్ది అని ఒక భయంతో ఐ విట్నెస్ టెస్టిమోనియల్స్ని, CCTVsని, డ్రోన్ని మొత్తం వాడి ఎవరైతే ఆ ముగ్గురిని ఆల్బర్ట్ అనే వ్యక్తి చూశాడో ఆ ముగ్గురులో ఇద్దరు మధ్యప్రదేశ్ ఇందోర్లో ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళ పెళ్లి జరిగిందో ఒక వ్యక్తి యూపీలో ఉన్నాడని తెలిసి మల్టిపుల్ స్టేట్ పోలీసులతో కోఆర్డినేట్ అయ్యి ఆ ముగ్గురు వ్యక్తులు, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి వ్యక్తి పేరు ఆకాష్ రాజ్పుత్, హీఈస్ 19 years old. విశాల్ సింగ్ చౌహాన్ 22 సంవత్సరాలు. ఆనంద్ కుర్వీన్ 23 సంవత్సరాలు. వీళ్ళ ముగ్గురిని కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఇందోర్లో ఇద్దరు ఉన్నారు, యూపీలో కూడా ఉన్నారు, వాళ్ళ ముగ్గురిని పట్టేసుకొని స్పెషల్ టీమ్స్ తో రాజ్ కుష్వారా, మీరు పేర్లతో కన్ఫ్యూజ్ అవ్వకండి, రాజా అనేవాడు హస్బెండ్ ఎవరైతే చనిపోయాడో. ఈ రాజ్ అనేవాడు సోనం అనే వ్యక్తి వాళ్ళ అన్నయ్య, గోవింద్ అనుకుంటా అతని పేరు, ఆయన దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ. ఇప్పుడు ఈ రాజ్కి సోనంకి ఒక ఇలిసిట్ ఎఫైర్ ఉందని, అది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ అని, ఈ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడేమో అని పోలీసులు అతని మీద కూడా నిఘా పెట్టి ఆయన్ని కూడా డిటైన్ చేశారు. ఇదంతా జరుగుతుండగా ఘాజీపూర్లో యూపీలో ఒక దాబా దగ్గర అర్ధరాత్రి పూట, ఇది నిన్న కాక మొన్న, on the 8th of June, సండే, ఆదివారం పూట రాత్రి, ఒక అమ్మాయి చాలా డిస్ట్రెస్గా ఏడ్చుకుంటూ వచ్చిందని, దాబా ఓనర్ దగ్గరకు వచ్చి ఫోన్ అడిగిందని ఆయనకు డౌట్ వచ్చి పోలీసులకు కాల్ చేశాడు. ఆ లోకల్ యూపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని డిటైన్ చేసి పెట్టుకున్నారు. నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి పోలీసులు ఈ పర్టికులర్ స్టేషన్ కూడా ఒక టీంని పంపించి ఎవరైతే ఈ 5గురిని పట్టుకున్నారో, చంపిన వ్యక్తులు 3 మేఘాలయలో, భార్య సోనం, ఈ భార్య ఎలిజెడ్ బాయ్ ఫ్రెండ్ రాజ్, ఈ 5గురిని ఇవాళ షిల్లాంగ్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టుకు పట్టుకెళ్లి రిమాండ్లో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ జరిపి నిజ నిజాలు బయటికి తీసుకురావాలి. ఇప్పుడు పోలీస్ అంటున్న మాట ఒకటి, ప్రెస్ అడిగారు క్వశ్చన్, దీంట్లో మీరు సోనం అనే వ్యక్తిని మీరు ఎలా అక్యూజ్గా చేశారో అని అడిగితే ఆవిడ వచ్చి లొంగిపోయింది కదా అంటే, ఇది ఈస్ట్ కాశీ హిల్స్ ఏరియా ఎస్పీ వివేక్ గారు అన్నమాట. ఇది మీరు ఒకసారి ఆలోచించండి. 23వ తేదీన వైఫ్ అండ్ హస్బెండ్ కనబడకుండా పోయారు, అందరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. భర్త బాడీ దొరికిన తర్వాత కూడా ఈ అమ్మాయి బయటికి రాలేదు. ఎప్పుడైతే ఈ ప్రైమ్ అక్యూజ్లు మేము పట్టుకున్నామో, ఇందోర్ వెళ్ళి యూపీ వెళ్ళి వీళ్ళందరినీ పట్టుకొని మేము న్యాప్ చేసిన తర్వాత కన్వీనియంట్ గా అమ్మాయి బయటకు వచ్చింది. మీరు డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది మ్యాటర్. అయినప్పటికీ మేము బయటికి ఏది బహిరంగంగా చెప్పట్లేదు. If you look at the logical sequence of events last night, all these days Sonam was underground. People also had gone underground, and yesterday when the operation started, suddenly she surfaced. సరైన ఇన్వెస్టిగేషన్ నడిపిన తర్వాతే ఆవిడ ప్రైమ్ అక్యూజ్డ్ అయినప్పటికీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకున్న తర్వాతే మేము ఇంకా వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మంటున్నాం. మేము డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అన్నారు ఈ మాట, మీకు మా మీద ఏమైనా అనుమానం ఉంటే మీరు రండి, మీరు షిల్లాంగ్కి రండి, స్టేషన్కి రండి, వాళ్ళ నాన్నగారిని, అమ్మగారిని, వాళ్ళ అన్నయ్యని అందరిని పిలిచారు. మీరు వచ్చి మీరు కూడా మీ స్టేట్మెంట్లు ఇవ్వండి. దర్యాప్తు జరిగిన తర్వాత న్యాయం బయటకు వస్తుంది, నిజం బయటకు వస్తుంది అనేది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. I would request even the family of Sonam to come, give your statement, justify whether she is innocent or not. I think that is the only issue. ఇది మామూలు కేసు కాదు, ఇది 3 స్టేట్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇటు మధ్యప్రదేశ్, అటు యూపీ, అటు మేఘాలయ, రకరకాల స్టేట్స్ నుంచి రకరకాల డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇందులో. ఏదో రాత్రి మాకు వీళ్ళు చేశారని కల్లోకి వచ్చి పొద్దున్నెళ్ళి పట్టుకోలేదు మేము. రాత్రి పగల్లో కష్టపడి రకరకాల CCTV ఫుటేజ్లు చూసిన తర్వాత, కట్ త్రోట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అన్యాయం చేసిన వాళ్ళు పట్టుకున్నాం. అందుకోసం మా మీద బేస్లెస్ ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్ కాదని ఒకవైపు ఫ్యామిలీతో చెప్తూనే, ఇంకొక వైపు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో, ఈ కమ్యూనల్ డిస్హార్మనీని క్రియేట్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము హ్యాండ్ పిక్ చేసి సుమోటో కేసు వేసాం. మేము ఖచ్చితంగా వాళ్ళకు కూడా ధీటైన సమాధానం చెప్పాలి అని వివేక్ గారు చెప్తున్నారు. ఇక్కడ మనం 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ మనం చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 sisters అంటారు కదా మన భారతదేశానికి. ఆ స్టేట్స్ ని చిన్న చూపు చూడడం పక్కన పెట్టాలి. అక్కడ ఏదైనా ఒక పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థలు కానీ వాళ్ళ పనులు వాళ్ళు చాలా కాంపిటెంట్గా చేస్తుంటే మన ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తవకుండా వాళ్ళ మీద ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ పాయింట్ నెంబర్ 2, మనకు క్లియర్గా తెలుస్తుంది మధ్యప్రదేశ్ నుంచి, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు చేశారు అని, అట్లీస్ట్ ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ లో. అయినప్పటికీ లోకల్స్ ఖచ్చితంగా హెల్ప్ చేసి ఉంటారు, లోకల్స్ ఒక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసి ఉంటారు అనుకోవడం చాలా తప్పు. అది ఏ కమ్యూనిటీ అయినా కరెక్ట్ కాదు అది. అండ్ ఇది అందరూ చేస్తారనుకోండి నేను అనట్లేదు. అట్ ద సేమ్ టైం ఎవరైతే 3 సోషల్ మీడియాలో ఇలా మాట్లాడారని ఒక పార్టీని మనం టార్గెట్ చేయడం, ఒక కమ్యూనిటీ మొత్తాన్ని మనం టార్గెట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవైపు తప్పంటే రెండో వైపు కూడా తప్పే. ముఖ్యంగా ట్రైబల్ కమ్యూనిటీస్ అక్కడ ఉంటాయి, వాళ్ళ గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా మనం మాట్లాడితే అది వాళ్ళ రక్షణకు చాలా భంగం కలిగిస్తుంది. ఆ స్టేట్ మొత్తం ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ సోనం గారి ఫాదర్ కూడా అమిత్ షా గారు నేను కలుస్తాను, మాట్లాడతాను అంటున్నారు. అది ఆయన ఫండమెంటల్ రైట్ అది. కానీ దర్యాప్తు పూర్తవకుండా, ఫేర్ అన్ఫేర్ ట్రయల్ ఏది జరగకుండా ప్రీమెచ్యూర్ గా పోలీసుల మీద అభాండాలు వేయడం కరెక్ట్ కాదు. అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇది క్రైమ్ కేసు. ఇది, దీన్ని పొలిటిసైజ్ చేయొద్దు, ఒక పార్టీకి అంటగట్టదు. దీన్ని పట్టుకుందాం అనుకుంటున్నాను మేఘాలయ పోలీసులు. దీనివల్ల భారతదేశంలో ఒక ప్రెజుడిస్ అనేది క్రియేట్ అవుతుంది ఆ స్టేట్స్ మీద, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు మన దేశస్తులు, మన నేల నుంచి పుట్టిన ఇండిజినస్ కల్చర్స్ ఇవన్నీ. అస్సాంలో బిహు గానీ, నాగాలాండ్లో హార్న్బిల్ ఫెస్టివల్ గానీ, మీరు టెక్స్టైల్స్ నుంచి ఫెస్టివల్స్ వరకు మేఘాలయ చదోర్ అని గూగుల్ చేయండి. అంతేకాదు మన రక్షణ చూసినా కూడా రకరకాల దేశాలకి బార్డర్స్ గా ఉన్నాయి రాష్ట్రాలు. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్. నేషనల్ సెక్యూరిటీ మనకు చాలా ఇంపార్టెంట్ కూడా. అందుకోసం ఏదైనా ట్వీట్ వేసే ముందు, ఏదైనా కామెంట్ వేసే ముందు కొంచెం ఆలోచిద్దాం. కొంచెం మణిపూర్లో మన రామాయణం పర్ఫార్మెన్స్ జరుగుతుంటాయి, లేదా అస్సాంలో జరిగే శంకర్దేవ్ వైష్ణవం గురించి చూడండి. మనకి ద లాస్ట్ థింగ్ దట్ వీ నీడ్ రైట్ నౌ ఇస్ కమ్యూనల్ డిస్హార్మనీ. మనందరం కలిసి ఉండాలి. రైట్ నౌ యాజ్ ఎ కంట్రీ ఆల్ వీ నీడ్ ఇస్ పాజిటివిటీ. మనం కడుతున్న బోగిబీల్ బ్రిడ్జ్ కానీ, సీలా టనెల్ కానీ, ఇట్స్ ఎ టెస్టిమెంట్ టు దట్. మణిపూర్లో ఇవాటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదని నేను చెప్పట్లేదు. బట్ ఖచ్చితంగా మనం ఏం మాట్లాడినా కలుపుకునేలా ఉండాలి కానీ విడగొట్టేలా ఉండకూడదు. దాని మీద స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా. ఈ పర్టికులర్ కేసును కూడా రాజకీయం
రాజకీయం చేయొద్దు. మీరు ఒక చేతిలో తుపాకీ పట్టుకొని ఇంకో చేతిలో డెవలప్మెంట్ కావాలంటే జరగదు. అది గాజాలో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాం కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు కింద కామెంట్స్లో రాయండి. అట్ ద సేమ్ టైం ఈ కేసు ఏదైతే ఉందో సోనం రఘువంశీ రాజా రఘువంశీ కేసు, దాన్ని ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. లెట్ ద ట్రూత్ కమ్ అవుట్. ఎనీవేస్ మా అమ్మాయికి సంబంధం లేదని ఫాదర్ అంటున్నారు కదా. నా కొడుకుతో మాట్లాడింది నిజంగా హత్య చేస్తే బయట ఇంత ఫ్రీగా ఎట్లా తిరుగుతుంది అని. अभी वाले से मोबाइल लेके भाई से बात हुई, भाई ने फिर थाने पे फोन लगाया. దానికి సమాధానం సమయం చెప్తుంది. కానీ ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్లో రాయండి. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లాంగెస్ట్ బార్డర్ బంగ్లాదేశ్తో షేర్ చేసే స్టేట్ ఏది? ఆప్షన్ ఏ ఇస్ మిజోరాం, ఆప్షన్ బి ఇస్ మణిపూర్, ఆప్షన్ సి ఇస్ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఇస్ అస్సాం. మీకు తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ టిక్ మార్క్ ఉంటుంది పక్కన. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. ఖచ్చితంగా రండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో, ఏదైనా కొత్త వీడియో ఐడియా ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ స్టోరీస్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి. లేదా ఏజూడ్ రీల్స్ అని మన పేజే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేకపోయినా అక్కడ ఉంటుంది. మన టీం నడుపుతున్న పేజే అది. అండ్ ఆల్సో వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇదే కాంటెంట్, జియో పొలిటికల్ కాంటెంట్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేద్దాం అనుకుంటే ఏజూడ్ గ్లోబల్ అని మన ఇంగ్లీష్ పేజ్ ఒకటి స్టార్ట్ చేసాం. అండ్ ఆల్సో ఏజూడ్ క్లిప్స్ కూడా మన పేజే. సపోర్ట్ ద ఛానల్స్. అండ్ ఆల్సో దేర్ ఇస్ న్యూ వీడియో. ఒకవేళ ఈ వీడియోని కనుక మీరు చూడకపోతే, ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ లో ఏం నడుస్తుంది, దీంట్లో గ్రేటా థన్బర్గ్ ఏం చేస్తుంది, ఒక పార్లేజీ బిస్కెట్ 2500 ఎట్లా అమ్ముతున్నారు గాజాలో అని మీరు తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. దాని ఐ కార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐ కార్డ్ ఇక్కడ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటే ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. రోజుకో వీడియో దింపడానికి, బలంగా మాట్లాడడానికి, నిర్భయంగా మాట్లాడడానికి. దానికి మీరే కారణం, మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ వల్ల ఎంత మందికి రీచ్ అవుతుందో తెలుసా? అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకరైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఈ వీడియోని ఒక నాలెడ్జ్ పిల్ల మీరు కన్స్యూమ్ చేయొచ్చు. నేను మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.